2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి. గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. నమస్తే అమ్మా గారు. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారికి కనుక మనం చూస్తే పంచభూతాలలో ఏ తత్వం యొక్క గుణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు అంటారు, అండ్ దాంతోపాటు ఏ తత్వం యొక్క ఇంపాక్ట్ ఈ రాశి మీద ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. ధనుస్సు రాశి వాళ్ళకి మనం చూస్తే మా ధనస్సు అనేటువంటిది అగ్ని తత్వ రాశి. సహజ సిద్ధంగానే ధనుస్సు రాశికి అధిపతి ఎవరు అంటే గురుగ్రహం అండి. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా స్పిరిచువల్గా, చాలా మంచితనంగా, జ్ఞానవంతంగా, మంచి నాలెడ్జ్ కలిగి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి వివేకము కలిగి, తర్వాత భగవంతుడి పట్ల ఆసక్తి ఎరిగి, తర్వాత 10 మందికి సహాయం చేసేటువంటి గుణంతో ఉంటారనమాట. అయితే వీళ్ళది ఎప్పుడైతే అగ్ని తత్వం అవుతుందో వీళ్ళలో ఆ స్వభావం కనబడుతూనే ఉంటుందండి ఖచ్చితంగా. మూలా కానీ, పూర్వాషాఢ కానీ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. లేదా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని అడిగినా మీకు ఈ విషయాన్ని చెప్తారు. ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడో, మాట్లాడుతున్నప్పుడో, లేకపోతే ఒక విషయం పట్ల ఉన్నప్పుడు, అటు ఇటుగా ఉన్నప్పుడు మీ యొక్క అగ్నితత్వం, ఫైర్ బ్రాండ్ అనేది బయటపడుతుంది. అంటే కోపం కానీ, ఆ కమాండింగ్ పవర్ కానీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేకపోతే ఒకరికి సపోర్ట్ ఇచ్చేటువంటి గుణంలో కానీ ఎక్కడైనా సరే ఆ అగ్నితత్వం బయటపడుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ఫ్యాటీ లివర్. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఉండేటువంటి ప్రాబ్లం ఫ్యాటీ లివర్ కానీ, ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. కావాలంటే మీరు గమనించుకోండి. ఒక్కొక్కరికి ఒకానొక వయసులో ఏజ్ ఫ్యాక్టర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, వయోభేదంతో వస్తాయి. బట్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంటుంది. ముందు జాగ్రత్తగా వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకి జాగ్రత్తలు తీసుకోగలిగితే బాగుంటుంది. ఇక సెకండ్ అనేటువంటిది భూమి తత్వ రాశి అండి. వీళ్ళకి ఎర్లీ స్టేజ్లో జీవితంలో డబ్బు సంపాదన అనేటువంటిది ఆలస్యమైన, చాలా కష్టాలు పడినా, డబ్బులు అనేటువంటివి లేకపోయినా రాను రాను క్రమేపీ ఏం జరుగుతుంది అంటే ఒక అద్భుతమైనటువంటి స్టేబుల్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుందండి. ఎందుకంటే
మకరం భూమి తత్వ రాశి కాబట్టి అంటే అది కూడా వీళ్ళ స్వయం కృషి మీద సంపాదించుకున్నటువంటి డబ్బే వీళ్ళకి నిలబడుతుందండి. వీళ్ళకి వచ్చినటువంటి ఆస్తి కానీ ఇవన్నీ కూడా నిలబడవు. వీళ్ళు స్వయంగా సంపాదించుకున్న సంపాదనే వీళ్ళకి నిలబడుతుంది. అది వీళ్ళకి లేటుగా వస్తుంది. అయితే 3వ స్థాన అధిపతి అయినటువంటి కుంభము, అది వాయుతత్వ రాశి. దీనివల్ల మీ యొక్క సిబిలింగ్స్, మీ తమ్ముడు, మీ చెల్లి, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కొలీగ్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, ఎందుకంటే కుంభం మళ్ళీ 11th అవుతుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో తెలియనటువంటి మంచి గుర్తింపు కానీ, ఆర్థికంగా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేకపోతే మోరల్ సపోర్ట్ కానీ ఏదో ఒక విధంగా వీళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ వాయుతత్వ రాశి, శని వాయుతత్వ కారకుడు, తర్వాత అది లాభము, ఇక్కడి నుంచి అది 3వ స్థానము, తప్పకుండా మంచి జరుగుతుందన్నమాట. తర్వాత ఒరిజినల్ 4th చూస్తే అది జలతత్వ రాశి, పైగా గురుడు యొక్క ఆధిపత్యం ఉన్నటువంటిది మీనము కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా 4, 5 ప్లస్ అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉంటాయండి అంతటి. ఎందుకంటే లగ్న అధిపతి జన్మం అనేటువంటిది అగ్నితత్వం, 4వ స్థానం అనేటువంటిది జలతత్వం. తప్పనిసరిగా మంచి ప్రాపర్టీస్ అనేటువంటివి మాత్రం కొనుగోలు చేస్తారు. గౌరవ మర్యాదలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. వాహనాలు అనేటువంటివి కొనుగోలు చేస్తారు. అన్నీ కూడా చాలా బాగుంటాయి. పంచమం అగ్నితత్వం, పుత్ర సంతాన యోగం స్పష్టంగా తప్పకుండా కలుగుతుందండి. పుత్ర సంతాన యోగం అగ్నితత్వం. ఇకపోతే షష్టం అనేటువంటిది భూమితత్వము. ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇందాక మీరు కనెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ధనస్సు కాబట్టి థైరాయిడ్ చెప్పడం జరిగింది. ఇక్కడ షష్టాధిపతి కూడా శుక్రుడు అండి. ఆడవాళ్ళ వల్ల వచ్చేటువంటి సమస్యలు, విమెన్తో ఏదైనా శత్రుత్వం రావడం, విమెన్ విషయంలో ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కోవడం, డబ్బులన్నీ కూడా విమెన్ వల్ల స్ట్రక్ అయిపోవడం, ఒక విమెన్ని నమ్మి ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, ఇలా ఏదో ఒకటి విమెన్ రిలేటెడ్ ఉంటుంది. ఆర్ విమెన్కి అయితే వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినటువంటి హార్మోన్స్, గైనిక్, వీటికి సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంటుంది. ఒరిజినల్ 7th and 10th లార్డ్ ఇక్కడ బుధుడు అవుతారండి. మిథునము వాయుతత్వ రాశి, కన్య అనేటువంటిది భూమితత్వ రాశి. ఇక్కడ ఈ తత్వాల యొక్క కలయిక కుదరకపోవడం వల్లనే సప్తమాధిపతి వాయుతత్వ రాశి. వాయువు అనేటువంటిది ఏం చెప్పుకున్నామమ్మా మనము, నిలకడ లేనటువంటి తత్వం, స్టేబిలిటీ ఉండదు. 7th అంటే స్పౌస్ అండి, అంటే వచ్చేటువంటి భార్య లేదా భర్త వీళ్ళనమాట. సో ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి లేదా వాళ్ళ నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి వచ్చినటువంటి పార్ట్నర్ వల్ల ఆ రిలేషన్ నిలకడగా లేకపోవడం, స్టేబుల్గా ఉండకపోవడం అన్నమాట. ఖచ్చితంగా అది కనబడుతుంది. తర్వాత ఆ రిలేషన్లో గాలి ఎలా అయితే ఎటు వీస్తూ వెళ్తుందో అలాగా ఆ ప్రేమ అనుబంధం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు గొడవాడుకుంటారో, లేకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటిది చెప్పలేము. ఆర్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు, బుధుడు అంటే ఏంటమ్మా, మల్టిపుల్ 2 అనమాట. సో రిలేషన్ ఇక్కడ 6th ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు. 6th అనేటువంటిది ఏమైంది, భూమితత్వం అయింది. దీనివల్ల ఏదైనా ఒక ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ వల్ల కానీ, ఆర్ వేరే 3వ వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేటువంటివి వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 7th బుధుడు అవుతారు, 6th శుక్రుడు అవుతారు కాబట్టి. అష్టమం అనేటువంటిది చంద్రుడు, జలతత్వం అండి. అంటే బయటికి ఒక అగ్నితత్వం అని, జన్మం అధిపతి అగ్ని కాబట్టి, గురుడు కాబట్టి గౌరవ మర్యాదలని చెప్పుకున్నాం. లోపల మాత్రం ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం అండి, చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం అనమాట. ప్యూర్ హార్ట్, చాలా ప్యూర్ హార్ట్. బయటికి గాంభీర్యము, లేకపోతే హుందాతనము, లేకపోతే కోపము, యారోగెన్స్ అన్నీ ఉంటాయి. లోపల మాత్రం చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఎవరైనా ఒక మాట అంటే తక్కువని ఫీల్ అయిపోతారు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు అనమాట. రాత్రి నిద్ర కూడా పట్టదు. అదే ముందుకి వెనక్కి ఆలోచించి నిద్ర పట్టదు. సో అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే కర్కాటకం అనేటువంటిది 4th అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా రావడం, ఎస్పెషల్లీ మదర్ వల్ల ఎక్కువగా రావడం, మదర్ వల్ల కానీ 4 మదర్స్ వల్ల కానీ ఎక్కువగా రావడం, ఇలాంటివి జరుగుతుందమ్మా. తర్వాత ఏంటి అంటే ఒరిజినల్ 9th లార్డ్ వచ్చేసి రవి, మళ్ళీ అగ్నితత్వము. ఫాదర్ సపోర్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి ఇక్కడ జన్మం అగ్నితత్వం, 9th అగ్నితత్వం. దీనివల్ల పర్సనల్ చార్ట్లో రవి అనేటువంటి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పర్వాలేదమ్మా, లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఫాదర్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఫాదర్ సపోర్ట్ ఇవ్వడం ఇక్కడ ఓకే, బట్ ఇదే సేమ్ కండిషన్లో పర్సనల్ చార్ట్లో రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పుడు, నీచ స్థితిలో ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఫాదర్ లాస్ అనేటువంటిది నేను చూశాను. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత 10th అనేటువంటిది బుధుడు ఎంటర్ప్రీనర్గా, ఒక బిజినెస్ మ్యాన్లా, బిజినెస్ విమెన్ లాగా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ,
ఇలాంటి ఫీల్డ్స్లో భూమి తత్వం కదండి, చాలా పేషెన్స్గా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ వెళ్తారండి. బట్ ఎర్లీ స్టేజ్లో కెరీర్ సెటిల్ డౌన్ అవ్వదు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం సెకండ్ శని భూమి తత్వం, ఇక్కడ కన్యా భూమి తత్వం. అక్కడ ఏంటంటే ఎంత పేషెన్స్తో ఉన్న స్ట్రగ్లింగ్స్ వల్ల సెటిల్ అవ్వకపోవడం, లేట్గా స్టార్ట్ అవుతుంది స్వశక్తి స్వయం కృషి అదే. సో ఈ విధంగా 2026లో కూడా అండ్ ఆల్సో 2027లో కూడా ధనస్సు రాశి వాళ్ళకి వాయు తత్వము లోపించడం వల్ల మీనరాశిలో ఈ శని అనేటువంటి ఆయన ఉండడం వల్ల అర్ధాష్టమ శని అనేటువంటిది కలుగుతుంది. దాని మూలానే పనులన్నీ కూడా చాలా లేట్ అవుతాయి. అంటే ఎంత లేట్ అవుతాయంటే కొన్ని సందర్భాల్లో మీ తప్పులు కూడా ఉంటాయి, చేయలేకపోతారు. ఎంతకు ముందులాగా మీ పెర్ఫార్మెన్స్ ఉండదు. దానివల్ల కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానాల వల్ల ఒక బాధ, అష్టమ చంద్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం సెన్సిటివ్ అని, దానివల్ల తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడడం, ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అసలైనటువంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇలా అనేక రకాల డిస్టర్బెన్స్ అనేటువంటివి రావడం వల్ల ఒడిదుడుకులు కానీ చిక్కులు కానీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉంటారమ్మా. సో మీరు చెప్పినట్టుగానే వీళ్ళకి ఫ్లక్చువేషన్స్తో పాటు పర్సనల్ చార్ట్ వల్ల ఫాదర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో జన్మ జాతకాన్ని బట్టి అది డిపెండ్ అయిపోతుంది అంటారు. సో పంచభూతాల యొక్క తత్వాల యొక్క ప్రభావం కనుక మనం చూస్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక పాయింట్లో ఆరా కొంచెం డౌన్ అవ్వడం, నెగిటివ్ రావడం అనేది కనిపిస్తుంది. ఈ ఆరా క్లీన్ చేసుకోవడం కావచ్చు, ఈ నెగిటివ్ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో వాటిని నుంచి కొంచెం బయటపడే విధంగా, తగ్గించే విధంగా మనం ఆ రెమెడీ పంచభూత క్రియ ఏదైతే ఉంటుందో ఈ రాశి వారికి మనం చేయొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి పంచభూత క్రియ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పెరగడానికి, పనుల్లో ఈరోజు రావాల్సిన డబ్బులు లేదా ఈరోజు అవ్వాల్సిన పని ఈరోజు వెంటనే అయిపోయిందండి. ఈరోజు ఉద్యోగం కోసం వెళ్ళారు, ప్రశాంతంగా ఉద్యోగం వచ్చేసిందండి. ఈరోజు డబ్బులు వస్తాయనుకున్న డబ్బులు వచ్చేసాయండి. ఈరోజు లేకపోతే ఒక పని అవ్వాలి, అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఈరోజు అయిపోయిందని ఎంత ఆనందంగా ఉంటారండి. అదే ఆ పని 4 రోజుల తర్వాత అవుతుందని, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు మళ్ళీ ఏదో ఒక అవమానం పడి మళ్ళీ మీరే తప్పు చేశారని మీరే బ్లేమ్ అయ్యి తర్వాత మళ్ళీ అది ఇంకో 4 రోజులు పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అయ్యి మీరే వెళ్ళడానికి ఆలస్యం అయ్యి ఆ ఆలస్యం వల్ల అది ఇంకా ఆలస్యం అయ్యి ఇలా జరుగుతూ ఉంటే జీవితం మీద ఇంట్రెస్ట్ అనేటువంటి తగ్గిపోతుంది, పెర్ఫార్మెన్స్ అనేటువంటి తగ్గిపోతుంది. అన్నీ కూడా ఎప్పుడైతే పంచభూత క్రియ అనేటువంటిది చేస్తారో, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో పూర్తి చేయాలో ఆ మూలాన్ని పట్టుకోవడం, సో దానివల్ల ఏ పని కూడా ఆగదండి. ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తయిపోతుంది. అర్ధాష్టమ శని దోషంతో పాటుగా నవగ్రహాల శక్తి కూడా మీ శరీరం మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.